ADAM యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి, యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి, అడ్మిషన్ ప్రక్రియ ఏంటి, పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి యూనివర్సిటీ వైస్ డీన్ అజియా ఆవిడతో పాటు స్టూడెంట్ కోఆర్డినేటర్ మోహన్ గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ మ్యామ్. Hello. How are you? Fine. So firstly, can you brief about ADAM University, ma'am? What I want to say about the ADAM University, it was established in the 1994. It is the first private university, and we provide the students with education in different fields. So as economy, management, tourism, IT, and also of course the medicine. We work in this field about 5 years, and we teach international students. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ADAM యూనివర్సిటీ అనేది ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అండి కర్గిస్తాన్లో. 1994లో ఎస్టాబ్లిష్డ్ అయింది యూనివర్సిటీ. దీనికి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 5 years నుంచి దీంట్లో ఉన్నారు అని మేడం చెప్తున్నారు మేడం. సార్, అంటే యాజ్ పర్ ఎన్ఎంసి గెజెట్ ఇంటర్న్షిప్ కానీ కంప్లీట్ కోర్సుకి కానీ ఏంటి సార్ డ్యూరేషన్ ఎంత? మేడం అకార్డింగ్ టు ఎన్ఎంసి గెజెట్ వచ్చేసినప్పటికి మనకి 55 months చదవమన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి 55 months అండ్ 12 months విత్ క్లినికల్ రొటేషన్ ఇంటర్న్షిప్ మ్యాండేటరీ అన్నమాట అకార్డింగ్ టు ఇండియన్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారం. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు దాని అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ADAM యూనివర్సిటీలో మనకి రెగ్యులేషన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఉన్నాయన్నమాట. సబ్జెక్ట్స్ కానీ క్లినికల్ సబ్జెక్ట్స్ కానీ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉన్నాయి. అండ్ కరికులం కూడా వచ్చేసి వితౌట్ నీట్ మనకి అడ్మిషన్ తీసుకోవడానికి లేదు. వన్స్ ఇక నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్సే నీట్ ఎగ్జామ్ అక్కడికి ఎంట్రీ ఉంది మన ADAM యూనివర్సిటీకి. దట్ ఈస్ ద కరికులం అండ్ ఇంగ్లీష్ మీడియం ఈస్ ద కరికులం. So ma'am, Azia ma'am, what is the curriculums does ADAM University is following? So of course we are following first of all we study students in the first year, so there are humanitarian, social disciplines, and also we start the basic medicine disciplines. After that, when the students will get the knowledges of the basics, so then they study the clinical subjects, and also we provide with the practice hospital classes. So during all these years, so every year the students pass the practical classes in the hospital as a, first of all as a assistant nurse assistant, then as a assistant over paramedic practice, and after that assistant of the doctors. And do you consider NEET rank or inter pass percentage? Do you consider to the students, ma'am? Of course, we yes ma'am, they will consider marks. 50% yes. marks is 50% marks ఉండాలండి మనకి. అండ్ ద సేమ్ నీట్ క్వాలిఫై ఉండాలి. అడ్మిషన్ తీసుకునే అడ్మిషన్ క్రైటీరియాకి అది ఇంపార్టెంట్ అన్నమాట ADAM యూనివర్సిటీకి. అండ్ అంటే ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ ఇవన్నీ వీసా కానీ అక్కడ అడ్మిషన్ కానీ ఇంకా ఏమేమి పేపర్స్ వాళ్ళకి కావాలి? సర్టిఫికేట్ 10th and 12th మస్ట్ అని చూడండి. అండ్ పాస్పోర్ట్, స్టూడెంట్ పాస్పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్, ఆధార్ కార్డ్ రిక్వైర్డ్. మనకి ఎన్ని అడ్మిషన్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవి. అండ్ యూనివర్సిటీకి వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఎవ్రీథింగ్ విల్ బి గో ఆన్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఇట్ విల్ ఫాలో అనమాట, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. మ్యామ్, ఈజ్ ADAM యూనివర్సిటీ హ్యావింగ్ USMLE ఎడ్యుకేషన్ మ్యామ్? Of course, we have. First of all, I want to mention that we've got the accreditation. First of all, of the local accreditation of our Ministry of the Education, and after that, we passed the international accreditation. Yes. So I think yes, I answered yes, on your question. Yes, ma'am. మేడం చెప్పినట్టు ఇప్పుడు మనకి ఏంటంటే కర్గిస్తాన్లో ఇప్పుడు ఏ యూనివర్సిటీలో మనం చదువుకున్నా కానీ మనకి మన ADAM యూనివర్సిటీకి వచ్చేసినప్పటికీ అకార్డింగ్ టు ఎన్ఎంసి గ్యాజెట్ డ్యూరేషన్ కానీ సిలబస్ కానీ ఇంటర్న్షిప్ కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ సేమ్ విత్ లోకల్ గవర్నమెంట్తో ఉండాలన్నమాట. లోకల్ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో సేమ్ ఆ విధంగానే మనం కూడా తీసుకుని అలా కంప్లీట్ చేసుకుని అక్కడ కర్గిస్తాన్లో ఉన్న చదివిన యూనివర్సిటీకి అక్కడ మన డిగ్రీ రికగ్నైజ్డ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కర్గిస్తాన్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాయని మేడం చెప్తున్నాయి మేడం. సేమ్ అలా
సో అంటే సార్ అక్కడ ఎడ్యుకేషన్కి ఎటువంటి అక్రిడేషన్స్ అవసరం, ఏవే అక్రిడేషన్స్? అకార్డింగ్ టు ECFMG మనకి ఉండాలి మేడం. అట్ ద సేమ్ ఐఆర్ రికగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే అక్కడ లోకల్ గవర్నమెంటే కానీ, WMFA కానీ, ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ECFMG అండ్ వెయిటింగ్స్ అండ్ ఆల్ వరల్డ్ డైరెక్టివ్ WDOMSలో కానీ మన యూనివర్సిటీ ఎన్రోల్ అయింది అన్నీ మనం చూసుకోవాలి. పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ అడ్మిషన్ తీసుకునే ముందుగా ఒకసారి WDOMSలో మన యూనివర్సిటీ ఉందా అని ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకుంటే బెస్ట్ మేడం. అది మన యూనివర్సిటీ గురించి కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అది could you please explain visa processing? Visa process, it's simple process. So first of all the students who wants to admit, so who is getting for admission to our university, so they are given with their invitation letter from the university, and on the basis of this invitation they will get visa very easy. And in which year ADAM University was started and how many years did it completed till now? So you are asking about the medical faculty, right? The School of Medicine is working for 5 years. So since of the 2018, we have international students, and this year we have our first graduation. Okay. yes. So up to now, how many students from India did in ADAM University did the students joined, ma'am? So right now we have 2 students from the India, and we have about 700 students, international students. So recently increasing. Yes, that is why we're working with the Wisdom Overseas, yes, to increase the students from India. సో సార్ అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని కిర్గిజిస్తాన్ పంపించడానికి మీరు కోఆర్డినేట్ ఎస్ చేస్తారు? మేడం. విజ్డమ్ ఓవర్సీస్ ఇస్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఫర్ ఇండియా అండి. ADAM యూనివర్సిటీకి లాస్ట్ 5 years నుంచి వీఆర్ ప్రమోటింగ్ ద యూనివర్సిటీ. ఎట్ ద సేమ్ ఏంటంటే మనకి యూనివర్సిటీ పరంగా మేడం చెప్పినట్టు వీసా ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ పార్ట్స్ ఇన్ ఇండియా చూసుకునేది విజ్డమ్ ఓవర్సీసే. లేటర్ వన్స్ అక్కడ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత మన ఓన్ హాస్టల్స్ కానీ మన ఓన్ మెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. అంతా అది విజ్డమ్ ఓవర్సీస్ కాలేజ్ వరకు ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ వరకు వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రణాళికలని వాళ్ళు చూస్తే ఇంకా మేము స్టూడెంట్కి కావాల్సిన సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ హాస్టల్ కానీ మా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. సార్ అంటే ఇక్కడున్న MBBS ఇక్కడుండి చేయడం కంటే విదేశాల్లో చేయడానికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ వచ్చేసినప్పటికీ మనకి ఇండియాలో మనకి ఒక సీట్ కొనుక్కోవాలన్నా చేయాలన్నా 1 crore పైన అవుతుంది మేడం. ఇప్పుడు మనకి కిర్గిజిస్తాన్లో వచ్చేసినప్పటికీ 1 yearకి 1 semester ఫీజు 1.5 lakhs అని మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. స్క్రోలింగ్ అవుతుంది 1.5 lakhs మన సెమిస్టర్ ఫీజు అనమాట. మనకి అక్కడ 12 semesters పిల్లలు అక్కడ చదువుకోవాలి. 1.5 lakh మనకి 17 lakhs ఫీజుతో అయిపోతుంది ఓన్లీ కాలేజ్ ఫీజ్. డొనేషన్ మన 1 year డొనేషన్ ఫీజు ఇక్కడ ఎంత ఉంటుందో సేమ్ ఏ క్యాట్ కానీ బీ క్యాట్ కానీ సీట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకు తక్కువలో అక్కడ MBBS అయిపోద్ది. స్టూడెంట్స్ అక్కడ కంప్లీట్ చేసుకొని వన్స్ ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడు కామన్ ఎగ్జామ్ పెడుతుంది ఇండియా గవర్నమెంట్. ఇండియన్ నేషనల్స్కి కానీ ఇండియాలో అబ్రాడ్లో చదివిన పిల్లలకు కానీ ఇండియన్ నేషనల్స్ కానీ సేమ్ కామన్ ఎగ్జామ్ పెడుతుంది. అంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ క్రోర్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేసుకుంటే మనకు లక్షల్లోనే తక్కువలో అవుతున్నందుకు కిర్గిజిస్తాన్ మనం వెల్కమ్ చేస్తున్నప్పుడు అక్కడ పీపుల్ కానీ అక్కడ గవర్నమెంట్ కానీ మనని ఎంతో అంటే ఫారినర్స్ అని మనకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఎంతో సపోర్ట్ చేస్తూ ఇప్పుడు యూనివర్సిటీ అఫీషియల్స్ కానీ మన కోసం ఇంత దూరం వచ్చే వాళ్ళు యూనివర్సిటీ గురించి ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు మనం ఎందుకు ఇంత మనీ లాక్స్ ఆఫ్ మనీ ఇక్కడ స్పెండ్ చేయాలనేది మేము మా విజ్డమ్ ఓవర్సీస్ పరంగా మా MD అంకల్ సార్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో స్టూడెంట్స్ని పంపించి ఎంతోమంది గ్రాడ్యుయేషన్ అయ్యి ఒకసారి మా ఆఫీస్కి వస్తే మేము అన్నీ మా గురించి మా యొక్క సర్వీసెస్ గురించి కానీ మా యూనివర్సిటీ యొక్క అంటే ఏంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి ఆ కంట్రీలో ఎలా ఉంటుంది అన్ని పేరెంట్స్కి కానీ అవన్నీ ఇప్పుడు కిర్గిజిస్తాన్ రీసెంట్లీ 12 యూనివర్సిటీసే కిర్గిజిస్తాన్లో వ్యాలిడ్ MBBS చేయడానికని ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అది కూడా మనం దాంట్లో మా యూనివర్సిటీ నెంబర్ ఎంత ఉందో 7th నెంబర్ మా యూనివర్సిటీ ఉంది మేడం. కాబట్టి చూసుకోవాలి పేరెంట్స్ అండ్ స్టూడెంట్ వన్స్ వెళ్ళేటప్పుడు ఇండియా అంటే ఏదో బ్లైండ్గా ఏజెంట్ చెప్పిందని వినకుండా
వాట్ ఈస్ ఎంతవరకు దాంట్లో జెన్యూనిటీ ఉంది, ఆథెంటిక్ ఉందని చూసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మేడం. సార్ అంటే ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అంతవరకు ఆపర్చునిటీ ఉంది. సో అక్కడ చదివిన వాళ్ళు అక్కడే సెటిల్ అవ్వడానికి కానీ నెక్స్ట్ ఫర్దర్ గా పీజీ చేసుకోవడానికి కానీ అది కూడా ఫెసిలిటీస్ మీరే ప్రొవైడ్ చేస్తున్నారు? మేమే ప్రొవైడ్ చేస్తాం. వన్స్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ యూజీ అయిపోయాక పీజీకి కావాల్సిన అక్కడ ఉండి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా అక్కడ సెటిల్ అవుతారు. యూఎస్ఏ కానీ యూఎస్ఎంఎల్ ఎగ్జామ్ కానీ ప్లాబ్ కానీ యూకే ఆస్ట్రేలియన్ ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి, వాటిలో ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు అక్కడ ప్రిపరేషన్ అవుతారు. అట్ ద సేమ్ ఇండియాలో మన ఫస్ట్ ఇయర్ నుంచే మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఏ కన్సల్టెన్సీకి కిర్గిస్థాన్ కానీ ఏ కన్సల్టెన్సీ ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీస్ ఎవరు వాళ్ళకి స్టూడెంట్స్కి ఒక కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఇన్ ద సెన్స్ ఒక మెడికల్ అకాడమీ ప్రొవైడ్ చేయట్లేదు. మనం వీ హ్యావ్ అ ఓన్ విజ్డమ్ మెడికల్ అకాడమీ మేడం, మన సికింద్రాబాద్లో ఉంది. మన ఈవెన్ ఆఫ్ ద సీజన్ కూడా టీచర్స్ని ఇక్కడ గెస్ట్ అపియరెన్స్ పంపించి కాలేజెస్లో కావాల్సిన కోచింగ్ కానీ ఫస్ట్ ఇయర్ నుంచి సబ్జెక్ట్స్ వైజ్ మనకి 5 years పాటు మనం ప్రొవైడ్ చేసి పెడుతున్నాము. ఏ కన్సల్టెన్సీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ ఏ కన్సల్టెన్సీ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ సచ్ సర్వీసెస్ అనమాట. మా సార్ మెయిన్ తుమ్మల ఐకంతగా మా ఎండీగా మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్కి సర్వీస్ బేస్ మీద సర్వీస్ మోటో మీద ఉంటాయి. ఆయన స్టూడెంట్కి మనం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాయి. స్టూడెంట్కి కావాల్సినవి ఏంటి, సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ మంచి హాస్టల్ కానీ స్టూడెంట్కి వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళకి స్టూడెంట్ లైఫ్లో జర్నీలో వాళ్ళకి ఏం కావాలి. మేము ఆల్రెడీ ఎంతోమంది స్టూడెంట్స్ పంపించాం, వాళ్ళందరూ టెస్టిమోనియల్స్ అనమాట. వన్స్ స్టూడెంట్ మా దగ్గర అడ్మిషన్ ఎన్రోల్ అయ్యేటప్పుడు అందరూ అన్ని వీడియో తీసుకోవాలని మేము మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని మేము అంటున్నాం మేడం. సో ఆడమ్ యూనివర్సిటీ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అజమత్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, my name is Azmat. In which language do you teach to the students? Because from every country there will be the students. So in which language do you teach? So as you know now, the English is the most used that in the whole world. That's why we teach our students in English language. That is was accepted as an international language. So that I want to say that the study is on the English language, and all our teachers, our staff, our administration, we teach in English language. Yes. Yeah. So other than teaching, it is very necessary about practical knowledge Yeah. also. So how do you provide lab facilities and practical knowledge? How do the students get practical knowledge, sir? So during the study process, when there will be the second, third year of the course, the students will be introduced to the clinical practice through the integrated subjects. I mean that there will be the basic morphological subject like the normal anatomy, the histology and biology, cytology, and that they will be integrated with the clinical subjects like the basics of the clinical examination, like the basics of the laboratory and the instrumental investigation. Whereas then the subjects are included together for the studying, like for an example of the cardiovascular system. Then the students will at first learn about not learn, I can say that they remember some points that are important in the clinical anatomy, like of the heart, of the blood vessels. Then after these, the moments in this cycle of the cardiovascular system, the students will go to the clinical practice for the correlating of that basic knowledge with the clinical points. Like in the case of the ischemic heart disease, it's important to know the location of the coronary artery vessels. సార్ మీరు కొంచెం తెలుగు వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం సార్ చెప్తున్నట్టు ఇప్పుడు మన స్టడీస్ వచ్చేసినప్పటికీ సేమ్ ఇండియాలో అయితే ఎలా ఉంటుందో సేమ్ సిస్టమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఏదైతే మన 19 సబ్జెక్ట్స్ ఇండియన్ కాలేజెస్లో టీచ్ చేస్తారో సేమ్ మనకి ఫారెన్ యూనివర్సిటీలో కూడా అంతే టీచ్ చేస్తారు. ఇప్పుడు ఎనాటమీ, ఇప్పుడు డిసీజెస్ కానీ ఇప్పుడు ఒక్కోసారి కొన్ని ప్రాంతాలు బట్టి డిసీజెస్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కిర్గిస్థాన్లో కొన్ని డిసీజెస్ కొన్ని ఎక్కువ అక్కడ ఉండొచ్చు, కొన్ని మన ఇండియాలో ఎక్కువ ఉండొచ్చు, ఇలా కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఈవెన్ స్టడీ అనేది ఎక్కడైనా ఒకటే అని సార్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా బుక్ ఇప్పుడు మనిషికి 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు అన్నట్టు సేమ్ ప్రతి ఒక్కరికి డిసీజెస్ ఒకటే, స్టడీస్ అనేది ఒకటి. అది కాకుండా మన ఇండియా నుంచి కూడా ప్రొఫెసర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి స్టూడెంట్స్కి మన క్లాసెస్ అక్కడ క్యాంపస్లో కండక్ట్ చేసి ఎంసీఏ ఎగ్జామ్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ కానీ నీట్ పీజీ వరకు మన
సపోర్ట్ చేసేటప్పుడు మన విజ్డమ్ మెడికల్ అకాడమీ ఉంది. విజ్డమ్కి సంబంధించి ఒక స్పెషల్ యాప్ మనం ఇస్తున్నాం పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుంచి. పిల్లలు ఏ టైంలో అయినా తీసుకొని అది చదువుకోవడానికి కానీ, ఏ టైంలో ఒక టాపిక్ మీద స్కూల్లో కాలేజ్లో క్లాస్ అటెండ్ చేయలేదు, ఆ టాపిక్ దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ టాపిక్కి సంబంధించి దానికి ఎంసీక్యూస్ చేసుకోవడం, దానికి టాపిక్స్ గురించి ఒక ప్రొసీజర్ అనమాట. ఇదంతా అంటే వీఆర్ ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎంతోమంది దీనికోసం వర్కౌట్ చేశారు. ఏదో మనం కండక్ట్ చేసాము, హాస్టల్ ఫుడ్ మెస్ సపోర్ట్ చేసామని కాదు. మనకి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ మెటీరియల్స్ కానీ అన్నీ మనం విజ్డమ్ మెడికల్ అకాడమీ ప్రొవైడ్ చేసి పెడుతుంది. విజ్డమ్ మెడికల్ అకాడమీ ఇస్ ద పార్ట్ ఆఫ్ విజ్డమ్ ఓవర్సీస్ మేడం. సో మనకి ఇక్కడ ఏంటంటే సార్ చెప్పినట్టు మనకి ఇండియన్ టీచర్స్ వస్తారు, అట్ ద సేమ్ వాళ్ళు కూడా సిస్టమ్స్ కానీ, సిస్టమ్స్ వైజ్ కానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ ఒక్కొక్క సిస్టమ్స్ వైజ్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. స్టూడెంట్కి ప్రతిదీ వన్స్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు ఒక లెక్చర్ జరుగుతుంది. లెక్చర్ జరిగిన తర్వాత సపరేట్గా స్టూడెంట్స్కి గ్రూప్ వైజ్ ఒక క్లాస్ జరుగుతుంది. 15 మెంబర్స్ ఒక గ్రూప్ కూర్చొని ఒక టాపిక్ మీద డిస్కస్ చేసి సార్ వాళ్ళకి చెప్పాలి. అలాగా మనకి నాట్ మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ మేడం. ఎస్ సార్, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో నార్మ్స్ రెగ్యులేషన్స్లో కూడా అలాగే డిఫరెన్స్ ఉంటుంది. సో కిర్గిస్తాన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్కి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇండియా అది చెప్పారు కదా మేడం, మనకి ఏంటంటే ఎక్కడైనా కానీ 19 సబ్జెక్ట్స్ ఉండేవి. ఏదైనా కానీ ఇప్పుడు ఫస్ట్ క్లినికల్ సబ్జెక్ట్స్ కానీ, ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ కానీ, ఫస్ట్ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ అయితే థియరీ చదివిన తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్తారు. ప్రాక్టికల్స్ డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. ప్రాక్టికల్స్ ముందు స్టూడెంట్కి అర్థం కావాలి థియరీ ఏంటి, వాట్ ఈస్ వాట్. మినిమం ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లినికల్ సబ్జెక్ట్స్కి వెళ్తారు. క్లినికల్ సబ్జెక్ట్స్కి వెళ్ళి అప్పుడు వాళ్ళు రిఫర్ చేస్తారు అనమాట. తర్వాత పేషెంట్స్ చూడడం, థర్డ్ ఇయర్లో నుంచి హాస్పిటల్స్ విజిట్ చేయడం. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఓన్లీ క్యాంపస్ వైకే ఉంటారు. వాళ్ళు క్యాంపస్ వైపు థియరీ నేర్చుకొని సెకండ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ వచ్చినాక వాళ్ళు ప్రాక్టికల్స్కి హాస్పిటల్స్కి, లోకల్ హాస్పిటల్స్కి విజిట్ చేయడం, పేషెంట్స్ని చూడడం, డిపార్ట్మెంట్స్ చూడడం. అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్స్కి వెళ్ళడం, వాటిలో అటెండ్ చేయడం, అలా చేస్తారనమాట. సార్, Azmat sir, is next integrated syllabus also provided to the students, sir? Yes, we well know that for the being admitted, I mean that for the graduates who finish their MBBS abroad, that is very necessary also to give the next exam here in India, and we know it well. That's why we try that our syllabus of the whole educational process must be more correlated with the same next curriculum. That's why mostly the subjects, they are like we try to accept that academic hours and must be acceptable for the giving the next exam successfully. And what are the other courses other than MBBS? What are the other courses you provide in ADAM University? In the ADAM University, there are also there's some courses like we are participating in the training of the paramedic specialists, like that known for the full medic, not for the full medical doctors, but for the firefighters, like for the policemen, like this, that we are also try to develop that their medical education. So and also lab facilities, teaching, other than these library facilities, and campus atmosphere is also very important. So can you brief about your campus atmosphere, sir? So about the campus, that we have several campuses. So there's several campuses, they perform different functions. So we have one of that, there's the basic campus, that mostly the basic subjects departments are there, and plus we have then library, that the library and font is very large, that we can supply all the educational materials, the books for the preparation for for the classes. Then about the laboratory facilities, we have also another department especially for the laboratory work, where all the other subjects can also perform. I mean that the teachers of the other subjects can also perform their like laboratory work, like in the biochemistry or in the histology. And plus we have the special simulation center. There is the special training center for the practicing in a clinical skills. I mean the clinical emergency skills, like for the providing the cardiovascular life support, the advanced cardiovascular life support, for the making different type of the procedures like the endotracheal intubation, and for the providing for the learning the how to making sutures, the primary surgical sutures, like this.
And what about the clinical exposure, sir? And the students, how do they go to the hospitals? How rare they go to the hospital? As I said that when they will be the second, third year of study, as they will be an introduction to the clinical practice, there we have many clinical bases like that are correlated with the hospitals, like the government hospitals in Bishkek, the same as the private hospitals, and during that all the hospitals they are located nearby our campuses, that the students may easily go there. I mean that there is no any transport problem there. సార్ అంటే మిమ్మల్ని నమ్మి స్టూడెంట్స్ని అంత దూరం పంపిస్తున్నప్పుడు సో పేరెంట్స్కి స్టూడెంట్స్కి అక్కడి వరకు వెళ్ళే వాళ్ళకి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు సార్? అకార్డింగ్ టు పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేయాలనుకున్నా కానీ మేము వాళ్ళకి వీసా ప్రాసెస్ చేసి టూరిస్ట్ వీసా తీసుకెళ్తాం మేడం. చూడాలి ఇన్ కేసు యూనివర్సిటీతో పాటు మాతో పాటు రావాలనుకున్నా, స్టూడెంట్స్తో పాటు రావాలనుకున్నా. ఎట్ ద సేమ్ 24/7 మనకి ఇండియన్ కేర్ టేకర్స్ ఉంటాయి యూనివర్సిటీలో. హాస్టల్స్లో కానీ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ, పిల్లలకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి మనకి ఇండియన్ కేర్ టేకర్స్ యూనివర్సిటీలోనే ఉంటాయి, మనకి హాస్టల్స్లోనే అవైలబుల్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పేరెంట్కి అంటే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఏదో మనం పంపించేసాం స్టూడెంట్లో ఒక సెండింగ్ ప్రాసెసే కాదు, అండ్ కేరింగ్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి 5th ఇయర్ కంప్లీట్ చేసేంత వరకు వన్స్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత FMG కోచింగే కానీ నీట్ PG కోచింగ్ కూడా మనం విజ్డమ్ మెడికల్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచి ఒకటే టీచర్స్ నుంచి ఒకటే ఒక మెటీరియల్ ఒకే ఇది చదవడం వల్ల వాళ్ళ నీట్ PG వరకు కూడా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. వన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు MBBS తర్వాత నీట్ PG ఉంటుంది, ఏ స్టూడెంట్కైనా కోరిక అది. ఇప్పుడు ఎంతోమంది ప్రిపరేషన్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్ కోసం. దానివల్ల మేము ఏంటంటే ఇప్పుడు సర్వీసెస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదో కన్సల్టెన్సీ సెలెక్ట్ చేసుకున్నాం, ఫీజు యూనివర్సిటీ అని కాదు మేడం. ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా చదువుకొస్తున్నారు, వాళ్ళకి ఎవరు వాట్సాప్ చేస్తారు. దానివల్ల మేము కన్సల్టెన్సీస్లో మేము ఫేమస్ అవ్వడానికి కారణం అది మా సర్వీసెస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పేరెంట్స్తో కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్స్తో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మేము ఎక్కడ ఏ పార్ట్లో తీసుకున్నాం మా స్టూడెంట్స్ ఉన్నారు. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మమ్మల్ని. సో మీరు కిర్గిస్తాన్ కాకుండా ఇంకా ఏ కంట్రీస్కి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు? అంటే ఏ కోర్సెస్ కోసం ఏ కంట్రీస్కి స్టూడెంట్స్? వీఆర్ వర్కింగ్ ఫర్ MBBS అండి. వీఆర్ వర్కింగ్ ఫర్ జార్జియా ఆల్సో, బట్ మెయిన్ కిర్గిస్తాన్ అండ్ జార్జియా వి బోత్ ఆర్ వర్కింగ్ మేడం. అకార్డింగ్ టు NMC రూల్స్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్కి బాగా స్కోప్ ఎక్కువ ఉంది, ఇండియన్ స్టూడెంట్స్కి మనకి. అందుకని సో అంటే ఎక్కువగా ఒక ఇయర్కి వచ్చి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఎంతమంది వెళ్తున్నారు సార్? అరౌండ్ మనకి 250 to 300 స్టూడెంట్స్ వెళ్తారు మేడం ఎవ్రీ ఇయర్. ఓన్లీ ఇండియా నుంచి? సో అంటే ఓన్లీ ఈ స్టేట్ కేనా లేదా వేరే స్టేట్స్ నుంచి కూడా పంపిస్తున్నారు? ఓవరాల్ ఇండియా మొత్తం మీద సార్? Yes ma'am. So can you please completely detail about the hospital facility? Hospital facility? Yes. So as you know that in our hospitals they are organized according to the requirements of our Ministry of the Healthcare of the Kyrgyz Republic, and there are the different departments like maybe that like the departments of the internal medicine, the department of the surgery, like this. So on that basis, on the hospital basis, there are the special our trainer teachers, our trainer staff that are responsible for the accepting students when they come to the classes, especially for the clinical practice. And they are also they also teach in a fluent English. That the students will get the whole information about the patient status, the patient past medical history, about the procedures that will perform there. The students may also provide their own physical examination of the patient for the getting more further knowledge of the patient, and they're about the 20.
final medical graduate exam in India, but as we said, the next exam, yeah. So the future careers that they may choose any medical specialization, not only the general practitioner. They may be like their narrow type of the specialist, like an ophthalmologist, the nephrologist, like this. So do you have PG education also, sir? Of the postgraduate education. Yes. So I want to say that moment that in the according to the Ministry of the Education, now the PG program is developed, and the universities will soon accept that PG, and we can soon further provide that. Yes, ma'am. సార్ అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా మీరు అష్యూరెన్స్ ఇస్తారా? ఎస్ మేడం, సేఫ్టీ సెక్యూరిటీ వచ్చేసినప్పటికీ ఇప్పుడు మనకి మేము ఏదైతే యూనివర్సిటీ ఉందో జస్ట్ 5 minutes డిస్టెన్స్లో మనకి ఇండియన్ ఎంబసీ ఉంది. అలాగే మనకి ఫారిన్ నేషనల్స్కి కావాల్సిన సెక్యూరిటీ కానీ అన్నిటికీ మనకి అవైలబుల్. కిర్గిస్థాన్ ఈజ్ సేఫ్ కంట్రీ అండి, ఇష్యూస్ ఏమి ఉండవు. ఇండియన్ లోకల్ స్టూడెంట్స్ కానీ ఈవెన్ కిర్గిస్థాన్కి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా మంచిగా బైండ్ అయి ఉండండి. నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ 4 to 5 times హీ విజిటెడ్ టు కిర్గిస్థాన్, బిష్కేక్. మనకి ఎట్ ద సేమ్ అక్కడ ప్రెసిడెంట్ కానీ మన ఇండియాకి అంటే ఇండియన్ స్టూడెంట్స్కి మనం యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద స్టడీ పర్పస్ అండ్ దే ఆర్ ఆల్సో వెల్కమ్ దిస్. అక్కడ ఇష్యూస్ అంటే మనం ఏదో కంట్రీకి మనం వీఆర్ నాట్ గోయింగ్ ఎనీ అగేన్స్ట్, వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. అందుకని స్టూడెంట్స్కి అక్కడ అన్ని ఏ ప్రాబ్లం ఉండదు, సేమ్ లైక్ ఇండియా లాగే ఉంటుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ ఆడమ్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ సంవత్సరం ఆడమ్ యూనివర్సిటీకి లో ఫీ వల్ల చాలా అడ్మిషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకా వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అనమాట. వీ హ్యావ్ 18th and 21st and 22 June మనకి విజయవాడ, విశాఖపట్నం మనం స్పాట్ అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం. యూనివర్సిటీ అఫీషియల్స్ వచ్చారు, వాళ్ళు ఈవెన్ అంటే అంటే వాళ్ళే వండే అవుతున్నాయి, ఇంత రెస్పాన్స్ ఉంది ఏంటి మాకు యూనివర్సిటీస్ కోసం కిర్గిస్థాన్కి రావడం కోసం. స్టూడెంట్స్ వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని దే మూవ్ అనమాట. అంటే వాట్ ఎవర్ దే కేమ్ అంటే యూనివర్సిటీ గురించి చెప్పడానికి కానీ, ఇప్పుడు మీకు మనకి ఎలాగ టీవీల్లో మనకి ఎలాగ ప్రమోట్ చేస్తున్నారు, అడ్వర్టైజ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కానీ వాళ్ళకున్న డౌట్స్ కానీ, ఇప్పుడు మనకి వైస్ డీన్ వచ్చారు, మనకి ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ వచ్చారు, వీళ్ళందరూ మనకి స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కానీ ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకం అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thanks to you. సో ఇది ఇవాళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.